సింపుల్గా క్యాబేజీ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కందిపప్పుని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మీకు టైం ఉంటే కొద్దిసేపు నానపెట్టుకోండి. లేదా ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్, 2 టమోటాలు, అలానే చిన్నగా కట్ చేసిన క్యాబేజీ కూడా వేసుకొని కొంచెం కారము, పసుపు, ఉప్పు, అలానే వాటర్ కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకోండి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత పప్పు కొద్దితో పప్పును వెనుపుకొని ఇందులోనే చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోనే పోపు దినుసులు, కచ్చాపచ్చాగా దంచిన తెల్లగడ్డలు, అలానే ఎండుమిర్చి, కొన్ని ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, ఇంగువ వేసుకోండి. తర్వాత ఈ పోపుని పప్పులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇదే స్టేజ్లో సాల్ట్, కారం ఏమన్నా సరిపోకపోతే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ పప్పు రెడీ అయిపోతుంది. కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.